నువ్వు ఏ పనులు చేయొద్దన్నాను కదా. అమ్మా, ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది. బ్యాలెన్స్ అమౌంట్ అరేంజ్ చేసుకుంటే నీకు సర్జరీ చేయించొచ్చు. ఆల్రెడీ 4 కార్స్ సేల్ అయ్యాయి. ఇంకో 2 సేల్ చేస్తే ఆ వచ్చే ఇన్సెంటివ్ సరిపోతుంది. సరే నువ్వు తిను. ఏం కూర? అమ్మా శనగల కూర చేసింది. ఓ మై జాలీ జోసెఫ్, కేర్ఫుల్. చచ్చిపోతావు. మరి నీది? ఈడేం చేస్తున్నాడు బంబుల? నేనా కుమారి ఆంటీ నుంచి లివర్ ఫ్రై తెచ్చుకున్నాను. నీ పేరు చెప్తే 2 లివర్స్ ఎక్స్ట్రా వేసారు. ఇంకేంటి? సరే విజయ్ ఏం చేస్తున్నాడు? వాడి కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఏ వాచ్ పనిచేయట్లేదా? ఇట్స్ ఎ క్రింజ్ జోక్. ఇదిగో బేబీ, రేపు నువ్వు నా ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు కదా, ప్లీజ్ నీట్ గా షేవ్ చేసుకో. టీ షర్ట్ అస్సలు వేసుకోవద్దు బేబీ, పొట్టుగా అనిపిస్తుంది పండు. హుడీ వేసుకుంటే అసలు హెడ్ కూడా కనిపించదు. ఇట్స్ ఎ క్రింజ్ జోక్ అగైన్. ఓకే, గుడ్ నైట్. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? పూర్వకాలగా బాయ్ ఫ్రెండ్ లేడని కన్ఫర్మేషన్ వచ్చింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామా అని థింకింగ్. అంటే ఇప్పుడు పికప్ చేసుకోవడానికి రాకపోతే బాయ్ ఫ్రెండ్ లేట డ్రాప్ చేసి వెళ్ళాడేమో, ఎవరికి తెలుసు? బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు, బంబులో లేని అబ్బాయిలు చరిత్రలో లేరా? వాళ్ళతో ఫేస్ కడిగితే పెరిగి పాలకాల తోడికి గాయత్రి 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 హాస్పిటల్ హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్. ఇక్కడ కొరియన్ మాస్క్ పద. అది చాలా దిట్టంగా హెల్తీగా ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేదురా. నన్ను తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తా అని చెప్పిందిరా. అందుకే ఫేస్ మాస్క్ పెట్టుకుని పడుకున్నాడు రా. వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, హీరోలు అవునాడు అని చెప్తుంటే ఆమె కళ్ళలో ఆనందం చూద్దాం అనుకున్నాడు రా. అది నా పిల్లరా, అది నా పిల్లరా బాబు. కమలకు పడిపోతాం. అయ్యో వచ్చాం. రే 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 ఇక్కడ ఆపేంట్రా? అరే నా లైఫ్ అనేది మ్యాటర్ రా. అరే నువ్వే కదరా పికప్ చేసుకోవడానికి రాకపోతే డ్రాప్ చేయడానికి వస్తాడు బాయ్ ఫ్రెండ్ అన్నావు. పూర్వ బాయ్ ఫ్రెండ్ గురించి చెక్ చేద్దాం తీసుకొచ్చా. మరి గాయత్రి హాస్పిటల్? అది కూడా గాయత్రి హాస్పిటల్. ఓ మీ గాయత్రిని హాస్పిటల్ పెట్టేశారు అనుకున్నావా? ఒకవేళ మీ గాయత్రిని హాస్పిటల్లో పెడితే నీకు ఫోన్ వస్తుంది కానీ నాకెందుకు వస్తుందిరా అప్పలం. నా కన్నీరు రానప్పుడే డౌట్ వచ్చిందా నువ్వేదో ఏదో ప్రాంకులు ఇస్తున్నావు అని. మళ్ళీ గాయత్రి లాంటి పవిత్రమైన పేరు నీ నోట్లోంచి వస్తుందో ఇద్దరిలో పిసికేస్తా నాకు కొడక. రే బాబు కూలీ, నిన్ను కాదు ఆ కూలీని పిల్లు. రే మీ కజిన్ రా. రోజుకి 500 ఎక్కుతావా? పరిచిందారా బకింగ్హామ్ ప్యాలెస్ అంటే కూలీ అంటే అలసిపోయిపోయిందా? లోకేష్ కనకరాజ్ సినిమా పేరు కూడా కూలీరా, రజనీకాంత్ హీరో. వెళ్ళిపో. పనిరా, ఇక్కడ మా ఇంట్లో ఉన్నాడు. ఏంటి కూలి పనికి రమ్మంటున్నారా? చూపే నువ్వు మాట్లాడు. వెళ్ళాలరా, ట్రై చేయపోని.